సౌత్‌లో పూజా హెగ్డేకి ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతుంది. అరకొర అవకాశాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ కంటే బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. టాలీవుడ్‌లో కొంతకాలం పాటు పూజా హెగ్డే హవా కొనసాగింది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో నటించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గ్లామర్ ప్రదర్శించడంలో పూజా హెగ్డేకి తిరుగులేదు. బికినీ సన్నివేశాల్లో కూడా నటించింది. అయితే సౌత్‌లో పూజా హెగ్డేకి ప్రస్తుతం బ్యాడ్ టైం కొనసాగుతుంది. అరకొర అవకాశాలు మాత్రమే ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే సౌత్ కంటే బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ ఆమె షాహిద్ కపూర్ సరసన నటించిన దేవా చిత్రం జనవరి 31న గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతుంది. ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. బాలీవుడ్లో ఈ చిత్రం పూజా హెగ్డేకి చాలా కీలకం. దీనితో పూజ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. గ్లామర్తో పాటు ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, షాహిద్ మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్కి సెన్సార్ సభ్యులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. లిప్ లాక్ సన్నివేశం అసభ్యకరంగా ఉండటంతో కొంత భాగం తొలగించాలని సెన్సార్ సభ్యులు కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసభ్యకరంగా ఉన్న ఆ సన్నివేశాన్ని కొంత భాగం తొలగించాలని సెన్సార్ ఆదేశించినట్లు బీటౌన్ నుంచి వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో నెక్స్ట్ లెవెల్కి చేరుకోవాలంటే ఈ చిత్రం పూజా హెగ్డేకి చాలా కీలకం. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం కంప్లీట్ యాక్షన్ డ్రామా అని ఇటీవల విడుదలైన ట్రైలర్లో తేలిపోయింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ పూజా హెగ్డేకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.